గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు బ్రహ్మాండంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా 40,000 పైచీలకు సభ్యత్వాలు మా కార్యకర్తలందరూ ప్రజల సేవార్థం చేసి వారి రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29వ తారీఖున పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఈ పార్టీని స్థాపించినాడు. అందుకు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీది ఎప్పటికైనా ప్రజల వెన్నంపటి ఉండి వాళ్ళ బాధలను అర్థం చేసుకుని వారి జీవితాలు మెరుగుపడేదానికి పనిచేసే పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రజల సేవార్థము ఈ సభ్యత్వ నమోదం అనే కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు వలన ప్రజలందరికీ ఎటువంటి మేలు జరుగుతుందంటే, ఈ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణైన పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీలో మనం సభ్యత్వం నమోదు తీసుకుంటే 100 రూపాయలు కట్టి ప్రతి పౌరుడు పార్టీలో ఉన్నామనే గుర్తింపు ఒకటి ఉంటుంది. అదేవిధంగా సాధారణంగా ఏ వ్యక్తి అయినా ప్రతి కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సాధారణంగా మరణించితే ఆ కుటుంబానికి అంత్యక్రియలకు గాను ఆ రోజే 10,000 రూపాయలు బూడుపు ఖర్చులకు ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంటల్ గా మరణించితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం వస్తుంది. అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలయ్యండి అటువంటి వారికి ఏదన్నా ప్రమాదం సంభవించి మరణించితే వారి పిల్లలను చదువులు చదివించి వారిని ఉన్నత స్థితికి తెచ్చే విధంగా కూడా పార్టీ పనిచేస్తుంది అని కూడా ప్రజలందరికీ తెలియజెప్తున్నాం. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన సభ్యత్వ నమోదులో గ్రామంలోని ప్రతి కుటుంబము సభ్యత్వం తీసుకొని గ్రామం గాని మండలం గాని జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి మా గ్రామంలో ఈరోజు మా గ్రామ ప్రజల తరపున మేమందరికీ తెలియజెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సభ్యత్వ నమోదు వలన మనకు ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షలకు పైసలకు సభ్యత్వాలు నమోదు కావడం పెద్ద చర్చించుకోవాల్సిన విషయము. వచ్చే సంక్షేమ పథకాల్లో కూడా ఎటువంటి ఏదన్నా అవకతవకలు ఇబ్బందులుంటే ఈ పార్టీలో మేము సభ్యత్వంలో ఉన్నాం, మాకు ఖచ్చితంగా ఇది రావాలా, మాకెందుకు ఇది ఇబ్బంది జరుగుతోంది అని మనం ప్రశ్నించేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ తెలుగుదేశం పార్టీ పెట్టిన సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరు తీసుకుని వారి కుటుంబాలను బాగుపరుచుకోవాలని కూడా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. అదేవిధంగా మా గ్రామంలో కొద్దిగా యువకులు సభ్యత్వం చేసే యువకులు మండలాల వారీగా తిరగడం వలన కొద్దిగా జాప్యమైంది. 2-3 రోజుల్లో ప్రారంభించి విపరీతంగా మేము కూడా చేసి ప్రజల సేవకు కంకణబద్దులంగా ఉంటామని చెప్పి తెలియజెప్తున్నాం.